వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ రిజల్ట్ పీడిఎఫ్ అయితే వచ్చింది. ఆ యొక్క పీడిఎఫ్లో మీ యొక్క రోల్ నెంబర్ ఉంటే మీరు నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎలిజిబిలిటీ అయినట్టు. కాబట్టి మీ యొక్క రోల్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేసుకోవాలో. మీరు ఇక్కడ స్టార్టింగ్లో చూసినట్టయితే మల్టీ టాస్కింగ్ అని, ఇది August 3 అంటే మీకు నిన్న ఈ యొక్క పీడిఎఫ్ అయితే రావడం జరిగింది. మనం ఇక్కడ కింద గ్రీన్ కలర్ చూసినట్లయితే రిజల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం 3 పీడిఎఫ్లు అయితే ఉంటాయి. ఎవరైతే ఎగ్జామ్ నుంచి డీబార్ అయ్యారో వాళ్ళు లిస్ట్ 3లో ఉంటారు. ఎవరైతే ఎగ్జామ్లో చీటింగ్ చేస్తారో వాళ్ళు లిస్ట్ 2లో ఉంటారు. వీళ్ళు నెక్స్ట్ స్టేజ్కి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ 2, లిస్ట్ 3 వాళ్ళు. సో మీరు చెక్ చేసుకోవాల్సింది లిస్ట్ 1. మీకు స్టార్టింగ్లోనే లిస్ట్ 1 అని ఉంటుంది. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ సిబిఐ అని దాని మీద క్లిక్ చేయగానే ఈ విధమైన ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ యొక్క పీడిఎఫ్లో పూర్తి రోల్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఎవరైతే నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క పూర్తి రోల్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉంటారు. వాళ్ళ యొక్క రోల్ నెంబర్, అలాగే నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది. మీరు మీ యొక్క రోల్ నెంబర్ అయితే చెక్ చేసుకోవాలి. ఇలా 1 by 1 అయినా చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవడానికి మీకు చాలా టైం అయితే పడుతుంది. మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవడానికి ఒక సింపుల్ షార్ట్కట్ అయితే ఉంటుంది. దానికోసం మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 3 డాట్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫైండ్ ఇన్ పేజ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నెంబర్స్ మీద క్లిక్ చేసుకోండి. నెంబర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీరు రోల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆరెంజ్ కలర్ సింబల్ కనిపిస్తే మీరు పీడిఎఫ్లో ఉన్నట్టు, ఆరెంజ్ కలర్ సింబల్ కనిపించకపోతే మీరు పీడిఎఫ్లో లేనట్టు. చూడండి, ఈ విధంగా ఆరెంజ్ సింబల్ అయితే పడుతుంది. నేను ఎగ్జాంపుల్కి ఒక రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఇలా చూపిస్తేనే మీరు నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబిలిటీ అయినట్టు. కాబట్టి వెంటనే మీరు ఎస్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ కావాలంటే కామెంట్లో పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. నేను కామెంట్లో మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈడబ్ల్యూఎస్లో 120 పోస్టులు ఉంటే 840 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఎస్సీలో 126 ఉంటే 882 క్వాలిఫై అయ్యారు. ఎస్టీలో 87 ఉంటే 609 క్వాలిఫై అయ్యారు. ఓబీసీలో 237 ఉంటే 1659 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. యూఆర్లో 448 ఉంటే 3136 క్వాలిఫై అయ్యారు. ఎవరైతే పీఈటీకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్ పీడిఎఫ్లో ఉంటాయి. కాబట్టి వెంటనే చెక్ చేసుకోండి. వీడియోని అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.